సినిమాలకు ఇటీవల కాలంలో లీకుల బెడద పెరిగిపోతుంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారిది సినిమా నుంచి మన టాలీవుడ్ని లీకుల బెడద బాగా ఇబ్బంది పెడుతోంది. దీంతో సినిమా షూటింగ్లు చేసే సమయంలో మన దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దర్శకుడిలో ఉన్న క్రియేటివిటీ, నిర్మాత కష్టం ఇవన్నీ కూడా ఒక్క లీక్తో మట్టిలో కలిసిపోతాయి. చిన్న హీరో లేదా పెద్ద హీరో లేదు, అందరి సినిమాలను ఇదే సమస్య వెంటాడుతూ ఉంది. రాజమౌళి అయితే సినిమా సెట్స్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ఫోన్ని అస్సలు అనుమతించేది లేదని ఘాటుగా చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా రాజమౌళి బాటలోనే వెళ్తానని స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవర సినిమా కోసం యంగ్ టైగర్ చాలా కష్టపడుతున్నారు. తన లుక్ కోసం చాలా వర్కౌట్ చేశారు. ఇక సముద్రంలో కూడా షూటింగ్ నిర్వహించే పరిస్థితి ఉండటంతో తన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే లీకుల సమస్య ఇప్పుడు ఎన్టీఆర్ను కంగారు పెడుతోంది. ఇటీవల సినిమాలో నటించిన ఒక నటుడు దాదాపుగా స్టోరీ మొత్తం చెప్పినంత పనిచేశాడు. ఇక ఇప్పుడు ఒక లుక్ ని లీక్ చేశారు. ఇక ఆ ఫోటోలో ఎన్టీఆర్ బ్లాక్ షర్ట్ లో కాస్త గుబురు గడ్డంతో తక్కువ జుట్టుతో తారక్ కనిపించారు. ఇప్పటి వరకు చూపించిన దేవరా లుక్ లో తక్కువ గడ్డం, ఉంగరాల జుట్టుతో తారక్ కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉండటంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే గతంలో కూడా గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో బీచ్లో తీసిన ఓ సన్నివేశం ఇలానే లీక్ అయింది. ఇందులో ఎన్టీఆర్ కొత్తగా ఉన్నట్లు కనిపిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఆ లుక్ ఎన్టీఆర్ వద్దకు కూడా వచ్చింది. దీంతో సినిమా సెట్లో ఒక మీటింగ్ పెట్టి అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరైనా ఫోన్ తెస్తే ఒక బాక్స్లో పెట్టి స్లిప్ తీసుకోవాలని, షూటింగ్ నుంచి తిరిగి వెళ్లే సమయంలో తమ ఫోన్ తీసుకొని వెళ్లాలని, ఎవరి ఫోన్ అయినా తన కంట పడితే పగల కొట్టేస్తానని వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు కొరటాల శివ కూడా ఎన్టీఆర్ తరహాలోనే వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు సెట్స్లో ఉన్న వారందరూ జాగ్రత్త పడుతున్నారట. ఇక కెమెరామ్యాన్లు కూడా జాగ్రత్త పడాలని, ల్యాప్టాప్లలో కూడా ఫోటోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారట ఎన్టీఆర్. సినిమా షూటింగ్ అయ్యే వరకు సెట్లో ఏ ఒక్కరు కూడా తనతో దిగిన ఫోటోలు కూడా రివీల్ చేయడానికి వీల్లేదని కండిషన్ పెట్టారట ఎన్టీఆర్. ఇక దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉండగా హీరో శ్రీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే అనిరుద్ధ్ రవిచందర్ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్రాంచైజ్ మూవీని సుధాకర్, మిక్కిలినేని, కోసరాజు, హరికృష్ణలతో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్, పోస్టర్స్, సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్గా థియేటర్స్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఎప్పుడెప్పుడా దేవర నుంచి ఏ అప్డేట్ వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.